Hello guys, this is me Srilekha and welcome back to my channel Srilekha Reddy Shamala. Our friends, How are you? we are out at Echo Park of Hyderabad. ఇదంతా చూసిన తర్వాత మీకు ఇప్పటికే అర్థమైపోయింటది మనం ఎక్కడికి వచ్చామో. వెల్కమ్ టు కొత్వాల్గూడ ఎకో పార్క్. కొత్వాల్గూడ ఎకో పార్కా? ఎక్కడో విన్నట్టుంది, బట్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, ఇక్కడ నేను ఉన్నాను కదా, చెప్తాను. ఆఫీస్ అయిపోయాక లాగౌట్ చేసి వెళ్తున్నా, వీళ్ళకైతే ఆఫ్, సో నన్ను పిక్ చేసుకుని వచ్చారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదామని. అండ్ నేను నానక్రమ్గూడ నుంచి వెళ్తున్నా కాబట్టి నాకు ఈ వే వస్తుంది. నానక్రమ్గూడలో ఆర్ఆర్ ఎక్కేసి నేను డైరెక్ట్ రాజేంద్ర నగర్ ఎగ్జిట్లో దిగేసి వెళ్తున్నాను. అండ్ మీకు కూడా ఒకవేళ వేరే యాక్సెసిబిలిటీస్ కావాలి అని అంటే మీకు మ్యాప్స్లో క్లియర్గా చూపిస్తుంది. కొత్వాల్గూడ ఎకో పార్క్ అండ్ హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్ అన్నా కానీ చూపిస్తుంది. అండ్ మీరు మ్యాప్స్ త్రూ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు ఎటువంటి ప్లేస్లో ఉన్నా, లైక్ మాదాపూర్, నానక్రమ్గూడ, కాజాగూడ, మణికొండ, దెన్ అందుకు బంజారా హిల్స్ నుంచి మా ఆయన వచ్చాడు. సో అక్కడ నుంచి కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సిటీ అవుట్స్కట్స్లో ఇంత మంచి ప్రాజెక్ట్, అది కూడా హెచ్ఎండిఏ వాళ్ళు డెవలప్ చేసినది. ఎంత బాగుందంటే అసలు ఫుల్ గ్రీనరీ. వీకెండ్స్లో అలా వచ్చి అలా రిలాక్స్ అయిపోవచ్చు. నాకు తెలిసి ఈ బ్రాండ్ న్యూ ప్లేస్కి చాలా మంది వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతెందుకు గైస్, మేమే ఆల్మోస్ట్ 2 months నుంచి వెళ్ళాలని చూస్తున్నాం. యాక్చువల్గా 1 year ఎగో మేము ఇటు సైడ్ హిమాయత్ సైడ్ లేక్ వ్యూ చూడడానికి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ బిల్ట్. అప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు, రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ మీరు మాత్రం మిస్ అవ్వకండి ఈ ప్లేస్ని. అసలు ఈ ఎకో పార్క్ ఉందండి, అసలు ఎంత ఫాస్ట్గా పాపులర్ అయిపోతుందంటే ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా హైదరాబాద్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అని అంటే కొత్వాల్గూడ ఎకో పార్క్. అంతేందుకు ఆఫీస్లో కూడా అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఫ్యూ మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే సీనిక్ వ్యూస్తో ఒక బ్రిడ్జ్. అసలు ఎంత బాగుంది అంటే మేము వెళ్ళిన వెదర్ వలన ఏమో తెలీదు, బట్ ద బెస్ట్. అసలు అలా చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్లో మేము అలా బ్రిడ్జ్ మీద నుంచి స్కై అండ్ హిమాయత్ సాగర్ వ్యూ చూస్తుంటే ఉంది సామి, ద బెస్ట్ అంతే. అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ పీపుల్ ఆన్ అవర్ సైడ్. ఇంకా చాలా చెప్తాను వాళ్ళ గురించి కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే మేము 2 couples కలిసి హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ ఇది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది. అప్లోడ్ చేయకుండా గ్యాలరీలో అది చాలానే దాగున్నాయి, అది వేరే విషయం అనుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఆల్రెడీ 2 months నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఈ ఎకో పార్క్ని విజిట్ చేయడానికి అని. యాక్చువల్గా ఏమైందంటే 1 month ఎగో ఇలానే వేరే కపుల్తో కలిసి ఇలా విజిట్ చేద్దామని చెప్పి వస్తే అక్కడేమో 5 తర్వాత ఎంట్రీ లేదు. సో 5కి ముందే టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ప్రాసెస్ అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అలాగా ఆన్లైన్లో బుక్ చేసుకొని 5కి ముందే ఎంటర్ అవ్వాలి అని చెప్పారు. సో అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సో ఈరోజు మళ్ళీ ముందుగానే ప్రిపేర్ అయ్యి 5 కంటే ముందే బుక్ చేసుకొని 5 కంటే ముందే ఎంటర్ అయిపోయినాం అనమాట. గైస్ మీకు చెప్తున్నాను, 5 తర్వాత రాకండి, 5కి ముందు వచ్చేయండి. అండ్ ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుంది మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ ఎకో పార్క్ గురించి మాట్లాడితే గ్రీనరీ ఉంది మాస్టారు. అసలు ఎటు చూసినా కలర్ఫుల్గా ఫ్లవర్స్తో, కలర్ఫుల్ లీవ్స్తో ఏదో పెయింట్ వేసిన ఆర్ట్ లాగా అనిపిస్తుంది. మొత్తం క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ స్టోరేజ్ సరిపోదు, అసలు కొత్తగా ఉన్నాను ఐఫోన్ అని చెప్పి ఆగిపోయినా. అండ్ ఇంకా ఈ వీడియోలో మనం బర్డ్ ఏవియరీని కూడా చూస్తాము, ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ డిఫరెంట్ కలర్ఫుల్ గార్డెన్స్ ఎంట్రీస్, ఇంకా టైమింగ్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఈలోపు ఎందుకు ఊరికే ఉండడం, వీడియో చూస్తూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ మీకు డౌట్ వచ్చుంటుంది మీరు ఎలా వెళ్ళారు అని చెప్పి, లేదంటే అక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్, లేదంటే అక్కడ ఛార్జెస్ ఎలా ఉంటాయని. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, బోత్ 2-wheeler అండ్ 4-wheeler. మేమైతే కార్లో వెళ్ళినాం. అండ్ ఇక్కడైతే మా ఆయన డాగ్ అని చూస్తూ డాగ్ని కదిలిస్తా ఉన్నాడు. ఈ ఎకో పార్క్ ఎంట్రన్స్ ఛార్జెస్ విషయానికి వస్తే బిలో 3 years కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ.
ఏజ్ బిట్వీన్ 3 to 12 ఇయర్స్ అయితే 50 రూపీస్. ఆల్సో అబౌవ్ 12 ఇయర్స్ టు అడల్ట్స్ అయితే 100 రూపీస్. ఈ చార్జెస్ అనేవి డిపెండింగ్ ఆన్ యువర్ విజిట్, వీకెండ్స్ ఆర్ వీక్ డేస్ చార్జెస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇక్కడ బర్త్డే ఏవియరీకి ఎంట్రన్స్ చూసారా, ఎన్ని చైన్స్ తోటి కట్టుదిట్టంగా ఉంచారు. ఎందుకంటారు ఈ చైన్స్ అండ్ ఎంట్రన్స్ ఇలా ప్లాన్ చేసారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు, బట్ మీకు తెలుసా లేదా అని అడుగుతున్నాను. ఒకవేళ తెలియకపోతే వీడియో ఎండింగ్ లో చెప్తాను, చూడండి. ఆల్సో ఇప్పుడు నేను చెప్పిన చార్జెస్ అనేవి పార్క్ ఎంట్రన్స్ కి లేదా ఇక్కడున్న గార్డెన్స్ కి అండ్ అక్కడ కూర్చోడానికి అండ్ బ్రిడ్జ్ కి, బర్త్డే వేరీకి డిఫరెంట్ చార్జెస్ అండ్ డిఫరెంట్ ప్రైసింగ్ ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వీక్ డేస్ అండ్ వీకెండ్స్ డిఫరెంట్ ప్రైసింగ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే బర్త్డే వేరీ అనేది ఏదో డిఫరెంట్ ప్లేస్ లో ఉందని కాదు, ఈ పార్క్ లోనే ఉంటది, బట్ దానికి వేరే చార్జెస్. సో దాన్ని బట్టి మీకు కంఫర్టబుల్ గా ఉన్న టైంలో కంఫర్టబుల్ ప్రైసింగ్ కి విజిట్ చేయండి. ఆల్సో మాకు అసలు ఎంట్రన్స్ లోనే వెల్కమ్ ఏదో పెద్దగా పంపించినట్లు మెకౌస్ 4-5 మెకౌస్ ఒకే థ్రెడ్ మీద అలా ఉండి ఫుల్ రచ్చ చేసినాయి. ఆల్సో మీకు ఒకవేళ తెలుసుంటే రీసెంట్ టైమ్స్ లో ఈ మెకౌస్ ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. ఒక హీరో పోస్ట్ చేశారు. అది ఎవరో మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయొచ్చు కదా, నేను వెయిట్ చేస్తుంటాను. ఆ హీరో పోస్ట్ చేయడం ఏమో తెలియదు కానీ నెక్స్ట్ మా హీరో ఒక వీడియో అండ్ ఫోటో దిగుతాడు. దానికోసం ఎన్ని కష్టాలు పడతాడో వీడియోలో చూస్తారు, వెయిట్ చేయండి. అసలు ఇక్కడ చూసారా, మెకవు అలకి పక్కకి వెళ్తుంది. ఎంత పెద్ద బర్డ్ ఇన్ని చిన్ని వేషాలు వేస్తుంది. అండ్ ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్, డక్స్, హెన్, స్వాన్ ఎన్నున్నాయో మీరు అసలు చూస్తే షాక్ అవుతారు. అండ్ చిన్నపిల్లలకి ఫుల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు ఈ బయట ఈ పొల్యూషన్ కి ఇవేం కనిపించట్లేదు. సో మీ పిల్లలు మాక్సిమం చూసి ఉండరు ఇలాంటి బర్డ్స్ అన్ని కూడా. అంతెందుకు నేనే కొన్ని బర్డ్స్ చూడలేదు ఇక్కడవి, ఇంత ఏజ్ వచ్చిన అండ్ ఊర్లో పెరిగిన. ఇప్పుడైతే మేము ఒక ప్లాన్ వేసినాం. ఇందాక మెకౌని చూసి కళ్ళు భయపడింది. సో అలాగా ఇప్పుడు నేను కదిలిస్తాను, భయపడింది చూడు అని చెప్పి కదిలిచ్చాడు విక్రమ్. అలాగా భయపడింది అండ్ వెనక్కి తిరిగి నవ్వుతున్నారు అందరూ. ఆల్సో మనం చూస్తుంటే చూసారా, ఆ పాండ్ లో ఆ స్వాన్స్ ఎంత ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయో. ఇంత ఫ్రీగా తిరుగుతూ ఉన్న బర్డ్స్ ని అండ్ ఇలా ఎక్కడికంటే అక్కడికి ఎగురుతూ ఇంత పెద్ద ఒక వాళ్ళ వరల్డ్ అనేది ఒకటి తయారు చేసిర్రు వీళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు. ఆల్సో మనం చూసినట్లయితే అంతెందుకు బాలనగర్ లో ఒక ఎగ్జిబిషన్ ఉంటది. దాంట్లో ఒక కేజ్ లో లేదంటే ఒక ఫిష్ ట్యాంక్ లో అలాగా ఫిషెస్ ని వేసి కేజ్ లో బర్డ్స్ ని పెట్టి మీరు వచ్చి చూడండి అని చెప్పి డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ అవి అక్కడి నుంచి అయ్యేటు కదలలేవు. అండ్ అవి బయటకు వస్తే మళ్ళీ ఎక్కడ పారిపోతాయని వాళ్ళకి భయం. సో అలా కాకుండా ఇది ఎలా ఉంది అని అంటే, మనం ఏదో వాటి ప్రపంచంలోకి వెళ్ళి వాటిని చూస్తూ వాటితో కలిసిపోయి తిరుగుతూ ఉన్నట్లు. మనం ఏదైనా ఫుడ్ ఇస్తే అవి వచ్చి వాటికి ఇష్టమైతేనే వస్తున్నాయి, మన దగ్గరికి వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి. మనం అక్కడ ఆపడానికి ఏం లేకుండా అప్పుడప్పుడు కొన్ని మనుషులు కూడా ఉన్నారు వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి. నాకెందుకు ఇది కాన్సెప్ట్ బాగా అనిపించింది. ఎంత పెద్ద వరల్డ్ బిల్డ్ చేశారు అని అంటే వాటికి ఇంక ఇదే మా సంస్థానం అన్నట్టు తిరుగుతున్నాయి అవి. వెళ్ళే బ్రిడ్జ్ మీద లేదంటే చెట్లలో ఎన్ని ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయంటే లోపల ఫ్లవర్స్ చెట్లు కానీ, జామ చెట్లు, చిన్న ఫ్రూట్స్ చెట్లు అన్నీ ఉన్నాయి. ప్యారెట్స్ ఉన్నాయి, అసలు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్యారెట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఆల్సో ఇంకా పార్క్ ఓపెనింగ్ ఎంట్రన్స్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఎంట్రన్స్ ఉంటుంది. బట్ 5 o'clock ముందే మీరు ఎంటర్ అయిపోవాలి. అండ్ మార్నింగ్ వెళ్తే మీరు ఎక్కువ మనుషులు కూడా ఉండరు, బట్ బర్డ్స్ కూడా ఉండవు అలా అని. ఎందుకంటే హీట్ వలన బర్డ్స్ అనేవి చెట్లలో అలాగా వాటి ప్లేసెస్ లో దాక్కుంటాయి అనమాట. సో బయటకు వచ్చి అలా ఫ్రీగా ఉండలేవు, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు. బట్ ఆఫ్టర్ 2-3 అంటే ఎక్కువ మంది జనాలు వస్తూనే ఉంటారు. అలా అని బర్డ్స్ కూడా వస్తూనే ఉంటాయి అండ్ వాటికి నచ్చినట్లు అవి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. సో నేను సజెస్ట్ చేసే టైం అయితే ఆఫ్టర్ 4 అలా సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసి 4కి అలా ఎంటర్ అయిపోయి 6:30-7 వరకు ఉండిపోయి, అంటే ఎలాగో సమ్మర్ కదా సన్సెట్ లేట్గా అవుతుంది, వచ్చేసి ఆ బ్రిడ్జ్ మీద సన్సెట్ చూసుకొని బర్డ్ ఏవియరీకి వచ్చి బర్డ్స్ని ఎక్స్ప్లోర్ చేసి అలా గార్డెన్లో తిరుగుతూ మంచి స్పెండ్ చేయొచ్చు గాయస్. వచ్చేయండి. ఈ పార్క్ లో అయితే మాత్రం ఈ బర్డ్ ఏవియరీ అనేది ఒక బెస్ట్ అట్రాక్షన్, మస్ట్ విజిట్ ప్లేస్ లాగా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇంకా ఈ పాండ్ విషయానికి వస్తే ఆ స్వాన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 10 స్వాన్స్ ఉంటాయి అనుకుంటా. అలా ఒకటమ్మటి ఒకటి గ్రూప్ గా తిరుగుతా ఉన్నాయి. ఇంకా ఇదైతే హైలైట్ ఏంటి అంటే, ఈ మెకౌస్ ఒక 4-5 ఉన్నాయి. ఆ 4-5 2 pairs గా తిరుగుతున్నాయి. ఈ 2 pairs ని ఎలాగైనా నా చేతి మీద పెట్టుకుంటాను అని చెప్పి విక్రమ్ పిలుస్తున్నాడు. పిలుస్తుంటే నేను అసలు గమనించలేదు అలా పిలుస్తున్నాడని, కానీ వెంటనే అలా తిరిగేసి వచ్చి విక్రమ్ చేతి మీద వాలింది.
అర్రే దెబ్బకి అందరు వచ్చేసి సెలబ్రిటీ లాగా తిరిగి చూస్తున్నాడు చూడండి. ఫుల్ ఖుషి అయిపోయినాం. అక్కడనే ఉంది అంతే ఒక 2 మినిట్స్ వరకు. అలా ఉండి ఇంకా అందరూ అలా ఫోటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. అంత దగ్గరికి వచ్చింది గదా! ఏదో చిన్న ప్యారెట్ లాగా వచ్చుంటాయి. ఇంకా కొంతమంది ఫుడ్ ఇస్తూ వాళ్ళ హ్యాండ్స్ మీదకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మెకావు వచ్చేసింది పిలిచిన వెంటనే. నెక్స్ట్ మళ్ళీ రావాలి, నేను మళ్ళీ చూపిస్తా, వీడియో రికార్డ్ చేయి అని చెప్పి మళ్ళీ పిలుస్తా ఉన్నాడు. చెయ్యి అంతే పెట్టేసి రా 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 నా దగ్గరికి అని చెప్పి. అప్పుడు నేనేం చెప్పానంటే, నేను నీలాగా మెకావుని పట్టుకునేంత డేర్ చేయలేను. నేను అట్లీస్ట్ ఒక చిన్న బర్డ్‌ని పట్టుకుంటాను చూడు అని చెప్పి ఒక ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లో దానికి ఫుడ్ ఏసుకొని వెళ్ళి ఒక బర్డ్‌ని పట్టుకున్నా. నేను వెళ్ళి బర్డ్‌ని పట్టుకొని వచ్చిన. ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకున్నా. బట్ ఈయనది మాత్రం ఇంకా అవ్వలేదు పోరాటం. అంతే ఉన్నాడు. ఏదో స్కూల్‌లో గాని పనిష్మెంట్ ఇస్తారు చూడండి అట్లాగా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇఫ్ స్టిల్ మెకావ్ వచ్చిందా రాలేదా అని చెప్పి. ఆల్సో ఇప్పుడు నా వీడియో చూడండి. ఎంత క్యూట్ గా ఉంది అని అంటే గ్రీన్ గా ఆరెంజ్ ఎల్లోయిష్ షేడ్ బ్రౌనిష్ అది అసలు కదలట్లేదు. అక్కడి నుంచి నేను ఫుడ్ అయిపోయింది, ఫుల్ తిరిగింది కూర్చొని. వచ్చాడండి గురువు గారు మధ్యలో ఇన్స్పెక్షన్ చేయడానికి, ఇన్స్పెక్టర్ లాగా. అసలు క్రౌడ్ ఉన్నారు, ఎంత మంది క్రౌడ్ ఉన్నారు. ఈవినింగ్స్ అందులోనే నేను వీకెండ్స్ లో వెళ్ళాం కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అండ్ అందరూ కూడా చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ ఇలా వచ్చారు. కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్నాడా కిరణ్, మిస్టర్ కిరణ్. ఇప్పుడు ఇందాకట్లాగా చేయి పెట్టి మెకౌన్ ఎక్కించుకుందాం అని చెప్పి చూసాడు. బట్ అవ్వలేదు. అది ఇంకా నైట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అయిపోయింది. సో అవన్నీ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా మేము బర్త్డే వీరి నుంచి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత చూడాలి, మేము వర్షం టైంలో వెళ్ళినాం. మేము బయటకు వచ్చేసరికి ఫుల్ అప్పుడే చిన్నగా సన్సెట్ అవుతూ ఉంది. ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి, మంచిగా కనిపిస్తున్నాయి. బాగుంది సార్. ఇప్పుడు మా ఆయన వెళ్ళి నా కోసం ఒక ఫ్లవర్ తీసుకొచ్చాడు. గైస్ ఎంత క్యూటో చెప్పండి ఇది. మీరు మీ బాయ్ ఫ్రెండ్ లేదంటే మీ హస్బెండ్ ని ట్యాగ్ చేయండి ఇఫ్ దే ఆర్ సేమ్ లైక్ మైన్. ఆల్సో గైస్ ఇక్కడ ఓన్లీ బర్డ్ ఏవియరీ లేదంటే నేను చూపించిన బ్రిడ్జ్ మాత్రమే కాదు, బటర్ఫ్లై గార్డెన్ అని చెప్పి, ఇంకా ఫ్లవర్ గార్డెన్స్, ఇంకా థీమాటిక్ గార్డెన్స్, ఇంకా సినిమాటిక్ గార్డెన్స్, ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి. మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి టైం సరిపోలేదు. అండ్ మేము ఎక్స్ప్లోర్ చేసింది మాత్రమే చూపించాను. ఇంతే పాసిబుల్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ గా మళ్ళీ ఇదే పార్క్ కి వస్తే మళ్ళీ ఆ రిమైనింగ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అక్కడ ఆన్సర్ చేస్తాను. Until then, it's time to say goodbye. Take care. It will be Srilekha, but don't forget to subscribe. Bye, kitties.